పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ లేదని చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాలకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. రఘురామకృష్ణరాజుకు సీట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. టీడీపీ పతనం ఉండి నుండే మొదలవుతుందని స్పష్టం చేశారు. వారు ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు చిచ్చురాజేశారని చెప్పొచ్చు. సీటుకి సంబంధించి కూడా రోజుల వ్యవధిలోనే పార్టీలో చేరి ఉండి నియోజకవర్గ సీట్పై కన్నేశారు. దీనికి సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి ఎప్పటి నుంచో పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా పనిచేస్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి రామరాజుకు సంబంధించినటువంటి వర్గీయులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. 45 సంవత్సరాల పాటు పార్టీ కష్టపడి సేవ చేశారు. అలాంటి వ్యక్తికి సీట్లు మారుస్తారంటూ ఊహాగానాలు రావడం ఏ విధంగా చూస్తారు? ఎక్కడి నుంచో ఎవరో వచ్చి సీటు పట్టుకెళ్ళిపోతారు అన్న దాని గురించి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజున నిజంగా వారికి కేటాయించాల్సిన సీటు వారికి కేటాయించాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాల్సిన స్థాయికి పార్టీ దిగజారిపోయిందంటే మేము అందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా చాలా బాధపడుతున్నాం. ఒకవేళ ఆయన టికెట్ ఇవ్వకపోతే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మేము ఆయన అంటే ఉంటాం. అందులో సందేహం లేదు. బాబుగారు చేసేది మాత్రం ముమ్మాటికి తప్పండి. నేను బోర్డులు ఉన్నాయి. ఒక కుటుంబంలోనే 5-6 సీట్లు మీరు ఇస్తున్నారు. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మీరు ఇచ్చుకోండి. మీకు కనిపించిందా? ఎక్కడ రాష్ట్రంలో 175 ఎక్కడ మీకు దొరకలేదా? మూకమ్మడిగా 3 రోజులు అయింది రాజీనామా చేసి. మేము రాజీనామా చేసినప్పుడు దాన్ని ఆమోదించి, లేకపోతే మా నాయకుడు మ్యాండేట్ ఇమ్మనండి రామరాజు గారికి ఇస్తేనే మేము రామరాజు గారు అన్నంటూ ఉండి మేము అందరం ఉంటాం. రామరాజు గారు 16 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తున్నారండి. ఆయనకే గ్యారంటీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, రాష్ట్ర అభివృద్ధికి గ్యారంటీ ఉంటుందా? 16 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికే గ్యారంటీ లేదు. రాష్ట్రంలో లోకేష్ బాబు తప్ప ఏ యువ నాయకుడు ఎదగకూడదా? నేను ఒకటే మాట చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ పతనం స్టార్ట్ అయితే అది ఉండి నియోజకవర్గం నుంచే. సార్, ఎమ్మెల్యే గారు కంటతడి పెట్టినట్టు సీట్ అనౌన్స్ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఎందుకు మార్చింది? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఇవాళ త్రిపులాల్ గారు నిన్నగాక మన పార్టీలో జాయిన్ ఇవాళ ఎమ్మెల్యే టికెట్ అడగడం కరెక్ట్ కాదు. అది ఆయన కూడా ఆలోచించవలసిన విషయం ఉంది ఇందులో. ఎందుకంటే గతంలో 2019 ఎలక్షన్లో కూడా ఎంపీ టికెట్ వచ్చి దగ్గరలో కూడా పార్టీ వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తికి మళ్ళీ ఇవాళ పార్టీలోకి వచ్చి టికెట్ ఇవ్వడం అన్నది 100% కరెక్ట్ కాదండి. దానికి మట్టుకు మేము అనుకూలంగా లేవండి. దాన్ని అంగీకరించే పరిస్థితే లేదండి. ఆయనకి సీట్ లేదని చెప్పడం చంద్రబాబు నాయుడు పక్షపాతంగా వ్యవహారం చేస్తున్నారు కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు. రామరాజు గారి కోసం మా ప్రాణాలైనా మేము త్యాగం చేస్తాం. ప్రాణాలు త్యాగం చేయడానికైనా సిద్ధమే. కానీ ఇంకొకరికి టికెట్ ఇస్తే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. గెలవనివ్వం కూడా. రోజుల క్రితమే పార్టీలో చేరినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ పట్టం కడితే తాము చూస్తూ ఊరుకోము, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కనుక మారిస్తే కనుక ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ పతనం స్టార్ట్ అవుతుందని చెప్పి కార్యకర్తలు కూడా కరాఖండిగా చూస్తున్నారు. తాము అవసరమైతే పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే రాజీనామాలు కూడా చేశాం, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మారిస్తే కనుక ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం కూడా కనపడుతుంది. వీడియో కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.